అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అత్తింటి వాళ్ళ వరకట్న దాహానికి ఆకృత్యాలకి బలైపోయిన ఒక ఆడపిల్ల కథ. తండ్రి రామచంద్రయ్య గారికి 4 కూతుర్లు, 1 కొడుకు. రామచంద్రయ్య గారు వ్యవసాయం కుటుంబానికి చెందిన వ్యక్తి. ధాన్యం వ్యాపారం కూడా చేసేవారు. ఆయన భార్య సీతాలక్ష్మి గారు ఒక గృహిణి. 4 కూతుర్ల తర్వాత 1 కొడుకు పుట్టాడు. ఆ ఇంట్లో రామచంద్రయ్య గారు మాత్రమే సంపాదించే వ్యక్తి. చాలా కష్టపడి 4 కూతుళ్ల పెళ్లిళ్ళు జరిపించాడు. ఎలాగైనా గాయత్రికి కూడా పెళ్లి చేసేసి ఆయన బాధ్యతలు తీర్చుకోవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆయనకి ఆస్తిపాస్తులు ఏవీ లేనందున కట్నం ఇవ్వలేని కారణంతో చాలా సంబంధాలు తిరిగెళ్ళిపోతున్నాయి. ఒకరోజు గాయత్రి మేనమామ సీతాలక్ష్మి గారిని కలవడానికి వచ్చినప్పుడు రామచంద్రయ్య గారు కూడా ఇంట్లోనే ఉన్నారు. టిఫిన్ తర్వాత మెల్లగా గాయత్రి మేనమామ రాజశేఖర్ గారు రామచంద్రయ్య గారి పక్కనే కూర్చుని తను వచ్చిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు. బావా, నేను మన గాయత్రి కోసం ఒక మంచి సంబంధం చూశాను. ఆ సంబంధం తాలూకు డీటెయిల్స్ అన్నీ మీరు వింటే చాలా సంతోషిస్తారు అనగానే రామచంద్రయ్య గారు సరే, వాళ్ళ కుటుంబ విషయాలన్నీ చెప్పు అని అడగగానే రాజశేఖర్ గారు చెప్పడం మొదలుపెట్టారు. అబ్బాయి పేరు కుమార్, బాగానే సంపాదిస్తున్నాడు. కుటుంబం కూడా చాలా మంచిది. సమాజంలో పేరు మర్యాదలు ఉన్నాయి అని చెప్పగానే రామచంద్రయ్య గారు అబ్బాయికి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమేం చేస్తారు అని అడిగారు. అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడని, అతనికి 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారని, అయితే కుటుంబం చాలా మంచిదని రాజశేఖర్ గారు చెప్పారు. మన అమ్మాయి గాయత్రి ఆ ఇంట్లో అయితే చాలా సంతోషంగా ఉంటుంది. పెద్ద కుటుంబం, పైగా మంచి కుటుంబం అని చెప్పగానే ఆ మాటలు విని రామచంద్రయ్య గారికి చాలా కోపం వచ్చింది. ఆ ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారని చెప్తున్నావు, అక్కడ నా కూతురు ఎలా సంతోషంగా ఉంటుంది? ఇంత పెద్ద కుటుంబాల్లో నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే నా కూతురు వాళ్ళందరికీ సేవలు చెయ్యాలి. అంతమంది అన్నదమ్ములు, తోడుకోడళ్ల మధ్యలో నా కూతురు వాళ్ళందరికీ పని మనిషిలా మారాలా అనగానే రాజశేఖర్ గారు బావా, నువ్వు కోపం తెచ్చుకోకు. నా దగ్గర ఇంకో వేరే సంబంధం కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా నేను తీసుకొచ్చాను. దాని గురించి కూడా నీకు చెప్తాను విను అంటూ అబ్బాయి పేరు సుమన్. తను వ్యాపారం చేస్తాడు. తనకు ఒక బట్టల షాప్ కూడా ఉంది. ఒక్కడే కొడుకు, ఇంకా 3 కూతుర్లు కూడా ఉన్నారు అని చెప్పగానే రామచంద్రయ్య గారు చాలా సంతోషించారు. 3 కూతుర్లుంటే నాకేమీ ప్రాబ్లం లేదు. ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేస్తారు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని అత్తామామల ఇంటికి వెళ్ళిపోతారు. ఒక్కడే కొడుకుంటున్నావు కాబట్టి ఆ ఇంట్లో నా కూతురుదే పెత్తనం అవుతుంది అన్నారు రామచంద్రయ్య గారు. వెంటనే రాజశేఖర్ గారు సరే బావా, నీకు సంబంధం నచ్చింది కాబట్టి శుభకార్యాల విషయాల్లో జాప్యం ఎందుకు, రేపే వెళ్ళి అబ్బాయి వాళ్ళని చూసొద్దామా అని అడిగాడు రాజశేఖర్ గారు. వెంటనే రామచంద్రయ్య గారు సరే, అలాగే వెళదాం. ఈ రోజుకి నువ్వు ఇక్కడే ఉండు, రేపా పని ముగించుకుని వెళుదు గాని అని చెప్పారు రామచంద్రయ్య గారు. రామచంద్రయ్య గారు, రాజశేఖర్ గారు సుమన్ వాళ్ళ కుటుంబాన్ని చూడ్డానికి ముందుగా చెప్పకుండానే వాళ్ళ ఇంటికి బయలుదేరారు. రామచంద్రయ్య గారు, రాజశేఖర్ గారు ఇంకా కొంతమంది బంధువులను తీసుకుని సుమన్ ఇంటికి వెళ్లారు. సుమన్ కుటుంబ సభ్యులందరూ రామచంద్రయ్య గారి కుటుంబాన్ని చాలా గౌరవంగా చూసుకున్నారు. మంచిగా మర్యాదలు చేశారు. సుమన్ చూడ్డానికి నల్లగా చాలా ఎత్తుగా ఉన్నప్పటికీ అతని ముఖంలో చిరునవ్వు, ప్రశాంతమైన స్వభావం చూసి రామచంద్రయ్య గారికి అతను నచ్చాడు. సుమన్ తల్లిదండ్రులు పార్వతి గారు, వెంకట్రావు గారు రామచంద్రయ్య గారికి చాలా నచ్చారు. రామచంద్రయ్య గారు వెంకట్రావు గారితో మీ అబ్బాయి మాకు బాగా నచ్చాడండి, మీరు కూడా వీలు చూసుకుని మా అమ్మాయిని చూడ్డానికి రండి అని చెప్పగానే వెంకట్రావు గారు మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని మాకు తెలుసు. మీ కూతుర్ని మేము వచ్చి చూడాల్సిన అవసరం లేదు. ఒక మంచి కుటుంబానికి చెందిన సంస్కారవంతమైన అమ్మాయి కోసం మేము వెతుకుతున్నాం. మీ కుటుంబం గురించి, మీ అమ్మాయి గాయత్రి గురించి మీ బావగారు రాజశేఖర్ గారు మాకు అన్ని విషయాలు చెప్పారు. మాకు కూడా ఈ సంబంధం అన్ని విధాలా నచ్చింది అని వెంకట్రావు గారు అన్నారు. అన్నీ కుదిరాక తర్వాత కట్న కానుకల విషయం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వెంకట్రావు గారు రామచంద్రయ్య గారితో మా కట్నం అక్కర్లేదు, మీ అమ్మాయే మాకు పెద్ద కట్నం. ఆడపిల్లలు సంస్కారవంతంగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, అదే పెద్ద కట్నం అత్తింటి వాళ్ళకి. ఈ 2 లక్షణాలు మీ అమ్మాయిలో ఉన్నాయని మేము విన్నాము.
పెళ్లి చూపులేవి అవసరం లేదు, మేము ఏకంగా నిశ్చితార్థమే చేసుకుంటాం. మీ అమ్మాయి మా ఇంట్లో కోడలిగా అడుగు పెడుతుందంటే అంతకంటే మాకు అదృష్టం ఏముంటుంది అని చెప్పగానే రామచంద్రయ్య గారు చాలా సంతోషించారు. ఇక నుంచి మా కూతురు గాయత్రి మీ కోడలు అని చెప్పి వెంకట్రావు గారిని కౌగిలించుకొని తమ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. వెంకట్రావు గారు రామచంద్రయ్య గారి నోరుని తీపి చేశారు. రామచంద్రయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు తను కోరుకున్న అల్లుడు దొరికాడు. రామచంద్రయ్య గారు తను తీసుకెళ్లిన స్వీట్స్ని, ఫ్రూట్స్ని పార్వతి గారి చేతిలో పెట్టి వెంకట్రావు గారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికొచ్చాడు. చాలా సంతోషంగా ఇంటికొచ్చిన భర్తను చూసి రామచంద్రయ్య గారు ఏమీ మాట్లాడకముందే సీతాలక్ష్మి గారికి విషయం ఏంటో అర్థమైపోయింది. ఇంటికొచ్చాక రామచంద్రయ్య గారు తన భార్య సీతాలక్ష్మితో తన కూతురు అదృష్టం గురించి చాలా పొగిడారు. తన కూతురు గాయత్రి చాలా అదృష్టవంతురాలని, తనకి మంచి సంబంధం దొరికిందని, మంచి అత్తవారిల్లు దొరికిందని, ఆ ఊర్లో వాళ్ళదే చాలా గొప్ప కుటుంబం అని, వాళ్ళకి చాలా పెద్దిల్లుందని, వాళ్ళది 5 గదుల ఇల్లు, ఇంటి చుట్టుపక్కలంతా చాలా ఖాళీ స్థలం ఉంది, ఇంకో 2 పెద్ద ఇల్లు పడతాయి కడితే అని చెప్పగానే సీతాలక్ష్మి గారు కంగారు పడుతూ, అంత గొప్ప సంబంధం అంటున్నారు, కట్నం డబ్బుల కోసం మన అమ్మాయిని ఇబ్బంది పెడతారేమో, వాళ్ళకి మనం సరితూకగలమా అనే సందేహం వ్యక్తం చేశారు. వెంటనే రామచంద్రయ్య గారు, పిచ్చిదానా, నువ్వు ఆ విషయాలేవి ఆలోచించొద్దు, వాళ్ళు ఒక్క రూపాయి కూడా కట్నం వద్దన్నారు, మన స్తోమతకి తగ్గట్టు పెళ్లి జరిపిస్తే చాలు అని చెప్పారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళల్లా, సంస్కారవంతుల్లా ఉన్నారు. ఇంత మంచి సంబంధం మన గాయత్రికి ఎక్కడ దొరుకుతుంది? ఎంతైనా మన గాయత్రి అదృష్టవంతురాలు, ఆదర్శవంతుల కుటుంబంలో పడుతుంది. ఈ మాటలన్నీ లోపల నుంచి వింటున్న గాయత్రి మనసులోనే సంతోషించింది. ఆమె తన కొత్త జీవితం గురించి కలలు కనడం ప్రారంభించింది. నా రాకుమారుడు ఎలా ఉంటాడో, పెళ్ళయ్యాక నన్నెంత బాగా చూసుకుంటాడో అని ఆలోచిస్తూ ఉండగానే రోజులు గడిచిపోతున్నాయి. గాయత్రి చాలా సాదాసీదా అమ్మాయి. ఇంటి పనులన్నీ చాలా చలాకీగా చురుకుగా చేస్తుంది. 10వ తరగతి పాస్ అయింది. ఇంటి పనులన్నీ చకచకా చేసేస్తుంది. కానీ ఏ విషయంలోనూ నోరెత్తి మాట్లాడదు. పెద్దవాళ్ళు ఏది చెప్తే అది గుట్టిగా ఫాలో అయిపోతుంది. ప్రస్తుతం గాయత్రి వయసు 18 ఏళ్లు మాత్రమే. రామచంద్రయ్య గారికి చాలా సంతోషంగా ఉంది. తన మిగిలిన కూతుర్లు అందరికీ మధ్యతరగతి కుటుంబాల్లోనే సంబంధాలు వచ్చాయి. వాళ్ళ ముగ్గురు కూడా చాలా సంతోషంగానే ఉన్నారు. కానీ గాయత్రికి మాత్రం చాలా గొప్ప సంబంధం దొరికింది. దీంతో ఆయన చాలా సంతోషించాడు. అంత గొప్పింటికి కోడలయ్యే అదృష్టం తన చిన్న కూతురుకు దొరికిందని ఆయన చాలా ఆనందపడ్డాడు. అక్కడ సుమన్ తల్లి పార్వతి గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తన ఇంటికి కోడలు వస్తే తను ఏ పని చేయాల్సిన అవసరం లేదని, ఇప్పుడు ఇక రోజంతా కూర్చుని ఇరుగు పొరుగు ఆడవాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చని, తన కోరిక మేరకు ఏ పనులైనా చెయ్యొచ్చని, కిట్టి పార్టీలకి, మహిళా మండలి మీటింగ్స్ కి వెళ్ళొచ్చని అనుకుంది. కానీ ఆవిడ ముందు నుంచి సుమన్ పెళ్లి విషయంలో చాలా కలలు కనేది. ఒక గొప్పింటి అమ్మాయిని, చాలా కట్నం తీసుకొచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడేది. సుమన్ చెల్లెళ్ళు కూడా సుమన్ పెళ్లిలో ఆడపడుచు కట్నం వస్తుందని చాలా కలలు కనేవారు. సుమన్ వయసు 28 ఏళ్లు. సుమన్ నల్లగా, చూడ్డానికి భయంకరంగా ఉండటంతో ఎవ్వరూ తనకి పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు. అందుకే తప్పనిసరి వాళ్ళు గాయత్రి వాళ్ళ పెళ్లి సంబంధం కుదుర్చుకోవాల్సి వచ్చింది. గాయత్రిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సుమన్ కూడా మనసులోనే తన భార్య గురించి కలలు కంటున్నాడు. తన భార్య ఎలా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో చూడాలని తొందరపడుతున్నాడు సుమన్. సుమన్ పార్వతి గారు ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు. ఆమె గీసిన గీత దాటడు. ఎప్పుడూ తల్లి కొంగు పట్టుకునే తిరుగుతూ తల్లి ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు సుమన్. ఆ ఇంట్లో తన 4 పిల్లలతో పాటు వెంకట్రావు గారు కూడా పార్వతి గారి మాట జవదాటేవారే కాదు. ఆ ఇంట్లో పెత్తనం అంతా పార్వతి గారిదే. ఆమె ఏది చెప్తే అదే జరగాల ఆ ఇంట్లో. మరో పక్క గాయత్రి తన పెళ్లి గురించి చాలా కలలు కంటుంది. కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్ గారు ఆ రోజు తెచ్చిన 5 అన్నదమ్ముల సంబంధం తన అన్నయ్య కూతురికి నిశ్చయం చేశారని రామచంద్రయ్య గారికి తెలిసినప్పుడు రామచంద్రయ్య గారు తన అన్నయ్యతో, అన్నయ్య నీకు అసలు బుద్ధుందా? అంతమంది అన్నదమ్ములున్న ఇంట్లో అమ్మాయిని ఇవ్వడానికి నువ్వు ఎలా ఒప్పుకున్నావు? అంత పెద్ద కుటుంబంలో మన అమ్మాయి పని మనిషిగా మిగిలిపోతుంది అని చెప్పారు. ఆ మాటలు విన్న సీతాలక్ష్మి గారు,
పెద్ద కుటుంబంలో ఆడపిల్ల సంతోషంగా ఉండదని మీకెవరు చెప్పారు? కుటుంబం ఎంత పెద్దదా అని కాదు ఆలోచించాల్సింది. అర్థం చేసుకునే భర్త, ఆదరించే అత్తామామలు దొరికితే ఎంత పెద్ద కుటుంబం అయినా ఆడవాళ్ళు సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. అనగానే రామచంద్రయ్య గారు ఆ విషయం పక్కన పెడితే వాళ్ళంత ఆస్తిపరులు కూడా కాదు. రోజువారీ పనులతో బ్రతుకుతారు. అలాంటి కుటుంబాల్లో ఆడపిల్లలు సంతోషంగా ఎందుకుంటారు? ఖర్చుల కోసం ఎన్ని ఇబ్బందులు పడాలో. అలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య కూతురు ఎలా సంతోషంగా ఉండగలదు అన్నారు రామచంద్రయ్య గారు. రామచంద్రయ్య గారి మాటలు విన్న సీతాలక్ష్మి గారు, డబ్బు తక్కువ ఉండే ఇళ్లల్లో ఆడపిల్లలకు సంతోషం ఉండదని మీతో ఎవరు చెప్పారండి? అలా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆడపిల్లలు పేదరికంలో అయినా జీవించగలరు, కానీ ప్రేమించే వ్యక్తులు గనక తమ చుట్టూ లేకపోతే తమ జీవితం నరకం కంటే దారుణంగా ఉంటుంది అని చెప్పారు. వెంటనే రామచంద్రయ్య గారికి తన భార్యపై చాలా కోపం వచ్చింది. ఆయన గట్టిగా అరిచారు. సీతాలక్ష్మి గారు మౌనంగా నిలబడ్డారు. సీతాలక్ష్మి గారు స్వయంగా చాలా తెలివైన వారు. తన జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆ ఇంట్లో రామచంద్రయ్య గారు, ఆయన తల్లి సుగుణమ్మ గారిదే పెత్తనం అంతా. సీతాలక్ష్మి గారు ఎప్పుడూ ఆ ఇంట్లో మౌనంగా, బానిసలాగా భర్త, అత్తగారు ఏది చెబితే అది తలదించుకుని చేస్తూ జీవితం గడిపేసేవారు. అందువల్లే ఆమెకు తెలుసు, అర్థం చేసుకునే భర్త, ఆదరించే అత్తామామలు లేకపోతే ఒక ఆడపిల్ల అత్తగారింట్లో ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటుందని. గాయత్రి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆవిడ ముందు నుంచే కంగారు పడుతూ ఉంది. రామచంద్రయ్య గారు గాయత్రినిస్తున్న ఇల్లు మంచిదో కాదో అని ఆమె బాధపడుతూ ఉంది. కానీ గాయత్రి తండ్రి గాని నానమ్మ గాని ఆవిడ మాటలు అస్సలు పట్టించుకోలేదు. ఒక తండ్రిగా ఆయన కూతురికి మంచి చేయాలనే ఆలోచిస్తారులే అని మనసుకు సర్ది చెప్పుకుంది సీతాలక్ష్మి. సమయం వేగంగా జరిగిపోతుంది. అంతలోనే రామచంద్రయ్య గారి అన్నయ్య కూతురు పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి గాయత్రి కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. అక్కడ సుమన్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వెంకట్రావు గారు రామచంద్రయ్య గారిని ఆదరంగా ఆహ్వానించారు. వెంకట్రావు గారు, మగ పెళ్లి వాళ్ళు మా బంధువులే అని చెప్పారు. వెంకట్రావు గారు అక్కడున్న వాళ్ళందరికీ గాయత్రిని తమ కోడలను పరిచయం చేశారు. రామచంద్రయ్య గారి అన్నయ్య కూతురు పెళ్లి చాలా సింపుల్ గానే వాళ్ళ తాహతకు తగ్గట్టుగా జరిగింది. కానీ గాయత్రి గొప్పింటి కోడలుగా వెళుతుందని రామచంద్రయ్య గారు చాలా సంతోషించారు. రామచంద్రయ్య గారి అన్నయ్య కూతురు పెళ్లి జరిగిన తర్వాత 4 నెలలకే గాయత్రి వివాహానికి ముహూర్తం కూడా నిశ్చయించారు. గాయత్రికి చాలా సంతోషంగా అనిపించేది. కొన్నిసార్లు పెళ్లి విషయంలో తను చాలా భయపడిపోయేది. గాయత్రి తన తల్లితో ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు సీతాలక్ష్మి గారు, పెళ్లికి ముందు మనసులో ఇలాంటి ఫీలింగ్స్ రావడం సహజమే అని చెప్పేవారు. ప్రతి ఆడపిల్లకి ఇలాగే జరుగుతుంది. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత అన్నీ సర్దుకుంటాయి. నువ్వు మీ అత్తగారింట్లో కోడలిగా అందరి మనసులు గెలుచుకుంటావు అని చెప్పేవారు సీతాలక్ష్మి గారు. క్రమక్రమంగా పెళ్లి సమయం దగ్గర పడింది. రామచంద్రయ్య గారికి పెళ్లి గురించి ఆందోళన మొదలయ్యింది. పెళ్లి సమయంలో ఏ అమ్మాయి తండ్రైనా కంగారు పడ్డం సహజమే. ఒకరోజు రామచంద్రయ్య గారు పెళ్లి పనులు మొదలు పెట్టాక పెళ్లి కార్డులు ప్రింట్ చేయించడానికి సిటీకి వెళ్లారు. అక్కడ అనుకోకుండా వెంకట్రావు గారు కలిశారు. ఏదో పని మీద అక్కడికి వచ్చారట. ఆ షాప్లో రామచంద్రయ్య గారిని చూసి ముందుగానే వచ్చి పలకరించారు. రామచంద్రయ్య గారితో వెంకట్రావు గారు, చూడండి బావగారు, మీ దగ్గర మేము పైసా కట్నం అడగలేదు, కానీ మీరు మా కుటుంబ సభ్యులందరికీ మంచి మంచి బహుమతులు ఇవ్వాలి. ఎందుకంటే మా సొసైటీలో మాకు చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి. మాకు ఒక్కడే కొడుకు కాబట్టి ఈ పెళ్లిలో మా చుట్టాలు, బంధువులు, తెలిసిన వాళ్ళందరి మధ్యలో మీరు మా విలువ, గౌరవం కాపాడాలి అని చెప్పారు. ఆ మాటలు విన్న రామచంద్రయ్య గారిలో ఆందోళన మరింత పెరిగింది. వెంకట్రావు గారి మాటల్లో కూడా నిజముందిలే అనిపించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆయనకు ఒక్కడే కొడుకు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి విషయాలు అడుగుతారులే అనుకున్నారు రామచంద్రయ్య గారు. రామచంద్రయ్య గారు పెళ్లి టెన్షన్లో పడి సరిగ్గా తిండి కూడా తినడం మానేశారు. రామచంద్రయ్య గారు చాలా కంగారు పడ్డం, చాలా ఆలోచించడం చేస్తూనే ఉన్నారు. ఆయన అలా చూస్తున్న సీతాలక్ష్మి గారికి కూడా ఆందోళనగా ఉంది. విషయం ఏమిటి అని భర్తను అడిగినప్పుడు జరిగిన సంగతి అంతా చెప్పారు రామచంద్రయ్య గారు. ఇదంతా విన్న సీతాలక్ష్మి గారు, మనం తప్పు చేశామేమోనండి. చాలా అత్యాశాపరుల్లా ఉన్నారు గాయత్రి అత్తింటి వాళ్ళు. మనం వీళ్లతో ఇప్పటికైనా బంధం తెంచుకోవచ్చు కదా
అంత డబ్బుంది, కానీ మన పరిస్థితి తెలిసి కూడా ఈ సమయంలో వాళ్ళు బహుమతులు అడగడం ఏమిటండి అన్నారు సీతాలక్ష్మి గారు. ఇంతవరకు వచ్చాక పెళ్లి జరగకపోతే పరువు పోతుందేమో అన్న భయంతో రామచంద్రయ్య గారు అప్పు చేసి మరీ వాళ్ళు చెప్పిన బహుమతులన్నీ కొన్నారు. ఆఖరి కూతురు కదా, తన పెళ్లి కూడా మంచిగా జరిపించాలి అనుకున్నారు రామచంద్రయ్య గారు. సీతాలక్ష్మి గారు ఇప్పుడే వాళ్ళంత ఖరీదైన వస్తువులు డిమాండ్ చేస్తే పెళ్ళయ్యాక ఇంకేం చేస్తారో కొంచెం ఆలోచించండి అని చెప్పారు. రామచంద్రయ్య గారు సీతాలక్ష్మి గారితో, నువ్వేం భయపడకు సీత, నేను అప్పు చేసి అన్నీ అరేంజ్ చేసేస్తాను. పెళ్ళయ్యాక కొన్ని రోజులు కష్టపడితే మన అప్పు తీరిపోతుంది. ఆడపిల్లల బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా, తిన బాధ్యత కూడా తీరిపోని. ఈ అప్పులే ఉంది, మనం మెల్లగా తీర్చుకోవచ్చు. ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మన కూతురు వాళ్ళింటి కోడలయ్యాక గొప్పింట్లో తను చాలా సుఖపడుతుంది అని చెప్పి పెళ్లి పనుల్లో నిమగ్నం అయిపోయారు. తండ్రి పడుతున్న హడావిడంతా చూస్తూ గాయత్రికి చాలా బాధగా అనిపించింది. తన తండ్రికి తనంత భారంగా మారుతున్నందుకు తనకి తెలియకుండానే కన్నీళ్ళొచ్చాయి. గాయత్రి తన అక్కతో బాధగా, నేను పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతే ఈ ఇంటితో నాకు సంబంధాలు తెగిపోతాయి కదా అని అడగగానే గాయత్రి అక్క, పిచ్చిదానా, అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆడపిల్లకి అత్తిల్లే తన ఇల్లు అని ఎప్పటి నుంచో సాంప్రదాయం కొనసాగుతుంది. కానీ పెళ్ళైనంత మాత్రాన పుట్టింటితో సంబంధాలు తెంచుకోవాలని ఏమీ లేదు. ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక కూడా తల్లిదండ్రుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పెళ్లి తర్వాత ఒక ఆడపిల్ల అత్తింటిని తన సొంత కుటుంబంగా మార్చేసుకుంటుంది. ఆటోమేటిక్ గా మీ అత్తగారిల్లు నీ ఇల్లు అయిపోతుంది అని చెప్పి గాయత్రి మనసులో ఉన్న అనుమానాలన్నీ తుడిచేసింది. 5 రోజుల్లో గాయత్రి పెళ్లి జరగబోతుంది. గాయత్రి వాళ్ళ అత్తగారింటి వద్ద నుంచి వచ్చిన లిస్టు చూడగానే రామచంద్రయ్య గారికి చెమటలు పట్టాయి. బంధువులందరికీ బట్టలు, సుమన్కి ఒక బంగారు ఉంగరం, ఆడపడుచులకి బహుమతులు, ఇలా పెద్ద లిస్టే రాసుంది. రామచంద్రయ్య గారు గాయత్రి పెళ్లి విషయంలో చాలా కష్టపడుతున్నారు. పెళ్లి ముందు రోజు నిశ్చితార్థంలో రామచంద్రయ్య గారు సుమన్ చేతిలో బట్టలు, చేతికి బంగారు ఉంగరము పెట్టినప్పుడు వెంకట్రావు గారు అతిథులందరి ముందు, బావగారు మీ అల్లుడి చేతిలో బట్టలు మాత్రమే పెట్టారేమిటి? మన ఆచార ప్రకారం బట్టలతో పాటు కొన్ని డబ్బులు కూడా పెట్టాలి. ఒట్టిగా బట్టలు ఎవ్వరూ ఇవ్వరు అన్నారు. ఈ మాటలు వినగానే రామచంద్రయ్య గారు కంగారు పడ్డారు. వెంటనే వెంకట్రావు గారు, కనీసం ఒక 10,000 పెట్టండి బావగారు, మాకు కూడా గౌరవంగా ఉంటుంది అన్నారు. ఆ మాటలు వినగానే రామచంద్రయ్య గారికి తన కూతుర్ని తప్పుడింట్లో ఇస్తున్నానా అనే భయం మొదలైంది. ఇంతవరకు వచ్చాక పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే తమ కుటుంబం పరువు పోతుందని ఆలోచిస్తున్నారు రామచంద్రయ్య గారు. ఇంటికి తిరిగొచ్చాక ఆయన ముఖంలో భావాలు చూసి సీతాలక్ష్మి గారు అడిగారు, ఏం జరిగిందండి అక్కడ? ఎందుకు మీరు అంతలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు? మీ మొహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. ఏం జరిగిందో నాతో చెప్పండి అని అడిగినప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ తన భార్యకి వివరించి చెప్పారు రామచంద్రయ్య గారు. వెంటనే సీతాలక్ష్మి గారు, ఇంత అత్యాసపరుల కుటుంబానికి మన అమ్మాయిని పంపించడం తన జీవితానికి కూడా మంచిది కాదేమోనండి. మన కూతురు జీవితాన్ని నరకం చేయొద్దు. వీళ్ళిప్పుడే డబ్బుల కోసం ఇంత అత్యాశతో ఉన్నారు. మన అమ్మాయిని ఏదైనా పేదింటికిచ్చినా తను సంతోషంగా బ్రతుకుతుంది. సమాజం కోసం పరువు పోతుందేమోనని ఇక్కడి వరకు వచ్చాక పెళ్ళాపితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారని ఆలోచించి మన అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దు అని చెప్పారు సీతాలక్ష్మి గారు. వెంటనే సుగుణమ్మ గారు కల్పించుకొని సీతాలక్ష్మి గారితో, నువ్వు ఈ ఇంటికి యజమానురాలు అయిపోయావు అనుకుంటున్నావా? నిర్ణయాలు తీసేసుకుంటున్నావు? వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. ఇంటి పరువు తీద్దాం అనుకుంటున్నావేమో, నేనుండగా అది ఏమాత్రం జరగదు అంటూ కోపంగా అన్నారు సీతాలక్ష్మి గారి అత్తగారు సుగుణమ్మ గారు. వెంటనే రామచంద్రయ్య గారు సీతాలక్ష్మి గారిని మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేశారు. సుగుణమ్మ గారు రామచంద్రయ్య గారితో, వాళ్ళకొక్కడే కొడుకు కాబట్టి అలాంటి డిమాండ్లన్నీ ఉంటాయిరా, అంత మంచి సంబంధం మనకు మళ్ళీ రాదు. ఈ సంబంధం తెగదెంపులు చేసుకుంటే మనకు అందరిలో ఎంత అవమానమో తెలుసా? ఆ తరువాత మన గాయత్రికి పెళ్లి కూడా అవ్వదు. పీటల మీద పెళ్ళాగిపోయిన ఆడపిల్లని ఎవరు చేసుకుంటారు చెప్పు అని చెప్పారు సుగుణమ్మ గారు. మన తలరాతలో ఏది రాసున్నా దాన్ని మనం తప్పించుకోలేము అని చెప్పి సుగుణమ్మ గారు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఆ ఇంట్లో సీతాలక్ష్మి గారి సలహా తీసుకోవాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. ఆడపెత్తనం ఇంటిని పాడు చేస్తుంది అని రామచంద్రయ్య గారు అన్నారు.
ఆ మాటలకి సీతాలక్ష్మి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లి చెప్పిన ప్రతి మాటకి రామచంద్రయ్య గారు తల ఊపుతారు. గాయత్రి జీవితం ఏమవుతుందోనని సీతాలక్ష్మి గారికి దిగులు పట్టుకుంది. పెళ్లి జరిగిపోయింది. గాయత్రి అని అత్తగారింటికి తీసుకెళ్లేటప్పుడు సుమన్ కుటుంబ సభ్యులు మరొక డిమాండ్ చేశారు. అబ్బాయికి మోటార్ సైకిల్ బహుమతిగా ఇవ్వాలని. ఇక చేసేదేం లేక రామచంద్రయ్య గారు మళ్ళీ అప్పు చేసి అల్లుడికి బైక్ కొనిచ్చి చాలా గర్వంగా గాయత్రికి వీడ్కోలు పలికారు. ఇన్నేళ్లు పెంచిన కూతుర్ని ఈ రోజు మరొకరి చేతిలో పెట్టారు. గాయత్రి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రామచంద్రయ్య గారు చాలా ఏడ్చారు. ఎందుకంటే రామచంద్రయ్య గారికి 4 కూతుళ్లలోనూ గాయత్రి అంటేనే చాలా ఇష్టం. అప్పగింతల సమయంలో తల్లిదండ్రులు, తన అక్కలందరూ చాలా ఏడ్చారు. గాయత్రి అత్తారింటికి బయలుదేరిన తర్వాత అతిథులందరూ నెమ్మదిగా వెళ్ళిపోయారు. ఇక్కడ గాయత్రి అత్తగారింట్లో గాయత్రికి ఘన స్వాగతం లభించింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కొత్త కోడలు ఇంట్లోకి రాగానే చాలా సంతోషంగా స్వాగతం పలికారు. గాయత్రికి చాలా ఆనందంగా అనిపించింది. గాయత్రి అందంగా ఉందని అందరూ తమలో తాము గుసగుసలాడుకున్నారు. మీరు చాలా అందమైన కోడలు వచ్చింది అని పార్వతి గారితో ఇరుగు పొరుగు వాళ్ళు అనగానే పార్వతి గారు, ఎందుకు అందంగా ఉండదు, పైసా కట్నం లేకుండా చేసుకున్నాం, అందంగా ఉంది కాబట్టే కదా అని పుల్లవిరుపు మాటలు మాట్లాడారు. ఆ ఇంట్లో హారతిచ్చి గాయత్రిని లోపలికి ఆహ్వానించారు. ఆడపడుచులందరూ గాయత్రిని ఆట పట్టించారు. బంధువులందరూ వెళ్ళిపోయే తొందరలో ఉండటంతో ఆచారాలన్నీ మొదలు పెట్టారు. వచ్చిన చుట్టాలందరూ గాయత్రి చాలా అందంగా ఉందని పొగడటంతో ఆ మాటలు పార్వతి గారికి అస్సలు నచ్చలేదు. ఇండైరెక్ట్ గా సుమన్ అందంగా లేడని మాట్లాడుతున్నారని ఆవిడకి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆవిడ అందరితో, మా అబ్బాయికి ఏం తక్కువ, ఈ రోజుల్లో నా కొడుకు లాంటి వాడు కాగడా వేసి వెతికినా దొరకడు, కానీ కట్నం లేకుండానే ఇలాంటి మంచివాడు గాయత్రికి భర్తగా దొరికాడు. ఇంత అందమైన భార్య దొరికినందుకు నా కొడుకు అదృష్టవంతుడు అంటున్నారే మీరంతా, అది ఏమీ కాదు. ఈ అమ్మాయి అదృష్టవంతురాలు, నా కొడుకు లాంటి మంచివాడు భర్తగా దొరికినందుకు అని కోపంగా అన్నారు పార్వతి గారు. ఆ మాటలకి గాయత్రికి చాలా బాధగా అనిపించింది. ఆడపడుచులందరూ వదినని చాలా ముద్దుగా చూసుకుంటున్నారు. ఆ రోజు రాత్రి ఆడపడుచులందరూ గాయత్రి పక్కనే పడుకున్నారు. తర్వాత రోజు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్ లో గాయత్రి చాలా బాగా డాన్స్ చేసింది. అందరూ గాయత్రి చాలా అందంగా ఉందని, చాలా బాగా డాన్స్ చేస్తుందని, చాలా తెలివైన అమ్మాయి అని చాలా పొగిడారు. తర్వాత రోజు ఉదయాన్నే గాయత్రి అత్తగారి కంటే ముందుగానే లేచి వంటగదిలో అత్తగారికి పనిలో సహాయం చేయడానికి వెళ్ళింది. వెంటనే పార్వతి గారు, కొత్త కోడలు అప్పుడే పనులు చేయకూడదు, ముందు మా కులదైవం గుడిలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగాక అప్పుడు ఇంటి పనులన్నీ నువ్వే చేద్దు గాని అని చెప్పారు. పెళ్ళైన దగ్గర నుంచి తన భర్తను ఒక్కసారి కూడా చూడలేదు గాయత్రి. 3 రోజులు అయిపోయాయి. ఒక్కసారి కూడా సుమన్ ఎదురుపడలేదు. ఆ రోజు తన గదిలో కూర్చునుంది గాయత్రి. అకస్మాత్తుగా గదిలోకి ఎవరో ప్రవేశించినట్టు అనిపించింది. సుమన్ గదిలోకి వచ్చి కావలసిన వస్తువేదో తీసుకుని కనీసం గాయత్రి వైపు కన్నెత్తి కూడా చూడకుండానే వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయం పార్వతి గారు గాయత్రి గదిలోకి వచ్చి గుడికి వెళ్ళాలి, రెడీగా ఉండమని చెప్పారు. ఆ రోజు గాయత్రి రెడ్ కలర్ చీరలో చాలా అందంగా ఉంది. చందమామలా కనిపిస్తుంది. గాయత్రి రెడీ అయిందా లేదా చూడ్డానికి వచ్చిన ఆడపడుచు, వావ్ వదినా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను గాని ఇలా చూస్తే మా అన్నయ్య కళ్ళు తిరిగి కింద పడిపోతాడంతే అని ఆట పట్టించింది. ఆ మాటలకి గాయత్రి చాలా సిగ్గుపడింది. ఆ రోజు రాత్రి గాయత్రి గదిని పూలతో అలంకరించారు. ఉదయం సాయంత్రంగా మారిపోయింది. రాత్రి గాయత్రిని అలంకరించిన గదిలో కూర్చోబెట్టి అందరూ వెళ్ళిపోయారు. రోజు ఆడపడుచులందరితో పడుకునే గాయత్రికి ఈ రోజు అలా ఒక్కదాన్నే ఎందుకు కూర్చోబెట్టారో అర్థం కాలేదు. రాత్రి దాదాపు 10 గంటలయ్యింది. హఠాత్తుగా గదిలోకి ఎవరో అడుగులు పెడుతున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది. వెంటనే గాయత్రి తల పైకెత్తి చూసింది. ఆ గదిలో సుమన్ని చూడగానే గాయత్రి నోట్లో నుంచి మాటలు రాలేదు. చాలా భయంగా అనిపించింది. ఏం జరుగుతుందో అని గాయత్రి భయపడుతూనే ఉంది. సుమన్ సూటిగా వచ్చి గాయత్రి పక్కన మంచం మీద కూర్చున్నాడు. తనతో ఏమైనా మాట్లాడతాడేమోనని, తనతో కబుర్లు చెప్తాడని, తన గురించి అడిగి తెలుసుకుంటాడని, తన ఇష్టాయిష్టాలన్నీ అడిగి తనకేమిష్టమో చెప్తాడని ఎదురు చూస్తుంది గాయత్రి. తనకి ఏం జరుగుతుందో అర్థమయ్యేసరికే అప్పటికే గాయత్రి సుమన్ కౌగిల్లో ఉంది. తన ఇష్టాయిష్టాలతో,
తన బాధతో భయంతో ఏమాత్రం పని లేకుండా పశువులా ప్రవర్తిస్తున్న భర్తను చూస్తే చాలా బాధేసింది గాయత్రికి. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. సుమన్ తన పాటికి తన పని ముగించుకొని నిద్రపోతూనే ఉన్నాడు. తర్వాత రోజు ఉదయం గాయత్రి నిద్ర లేచేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. గాయత్రి తమ్ముడు మధ్యాహ్నం తనను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. అత్తగారు గాయత్రిని రెడీ అవ్వమని చెప్పారు. తల్లిదండ్రుల ఇంటికి వెళ్లే ఆనందంలో గాయత్రి తన బాధనంతా మర్చిపోయింది. తన బట్టలు బ్యాగులో పెట్టుకుని తన నగల్ని అల్మారాలో పెట్టి అల్మారాకి తాళం వేసి అల్మారా తాళం దిండు కింద పెట్టి వెళ్ళిపోయింది. తన తల్లిదండ్రులు తన రాక కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. జరిగిన విషయాలన్నీ చెప్తే తల్లిదండ్రులు బాధపడతారేమోనన్న భయంతో గాయత్రి తన అత్తగారింటి గురించి చాలా విషయాలు దాచిపెట్టేసి అన్ని మంచి విషయాలే మార్చి మార్చి చెప్పింది. గాయత్రి మాటలకి సీతాలక్ష్మి గారు చాలా సంతోషించారు. తను అనుకున్నట్టు తన కూతురు అత్తారింట్లో ఏ బాధలు పడడం లేదని సీతాలక్ష్మి గారికి అర్థమైంది. గాయత్రి అత్తింటి వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇంకా గాయత్రి గురించి బాధపడాల్సిన అవసరం లేదు అనుకున్నారు సీతాలక్ష్మి గారు. 2 రోజుల తర్వాత గాయత్రిని తీసుకెళ్లడానికి సుమన్ వచ్చాడు. ఆ తర్వాత రోజు నుంచి గాయత్రి వంట పనుల్లో అత్తగారికి సహాయం చేయడం మొదలుపెట్టింది. ఇంటి పనులు, ఇంటి బాధ్యతలు అన్ని గాయత్రికి అప్పగించారు పార్వతి గారు. రోజంతా ఇంటి పని తప్ప ఆ ఇంట్లో ఎలాంటి హక్కు లేదు గాయత్రికి. తన కోరిక మేరకు ఏదైనా తీసుకునే హక్కు గాని ఏ పనైనా చేసే హక్కు గాని లేదు. అత్తగారి ఆర్డర్ల ప్రకారమే ఆ ఇంట్లో అన్నీ జరగాలి. ఒకరోజు గాయత్రి అత్తగారు గాయత్రిని బంగారు హారం ఇవ్వమని అడిగారు. గాయత్రి అల్మారా లోపల నా నగల బాక్స్ ఉంచాను అత్తయ్య గారు, తాళం తెరిచి తీసుకోమని చెప్పింది. వెంటనే పార్వతి గారు తాళం తెరిచి చూశానమ్మా, అందులో ఏమీ లేవు, అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను, వేరే ఎక్కడైనా పెట్టావేమో కనుక్కుందామని అనగానే గాయత్రి కంగారు పడిపోయింది. నేను అక్కడే పెట్టానండి, ఎక్కడికి వెళ్ళిపోయాయో నాకు అర్థం కావడం లేదు అని గాయత్రి ఏడవడం మొదలుపెట్టింది. నువ్వు మొన్న మీ పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆ నగలు తీసుకెళ్లి మీ అమ్మా నాన్నలకి ఇచ్చొచ్చావేమో, వాళ్ళు పేదరికంలో ఉన్నారు కదా, అందుకని మొదటి రోజు నుంచే వాళ్ళకి దోచిపెట్టడం మొదలు పెట్టావా అన్నారు పార్వతి గారు. ఆ మాటలు గాయత్రి మనసుకి ముళ్ళులా గుచ్చుకున్నాయి. వెంటనే గాయత్రి కోపంగా, మా నాన్న పేదవాడు అయ్యుండొచ్చు, మా కుటుంబం పేద కుటుంబం అయ్యుండొచ్చు, కానీ నా డబ్బులతో ఆయనకు అవసరం లేదు. నా నగల్ని నా తల్లిదండ్రులకి నేను ఇవ్వలేదు, నన్ను నమ్మండి, నేను అల్మారాలోనే పెట్టి కీ దిండి కింద పెట్టాను అని చెప్పింది. అత్తింటి మాటలు గాయత్రి గుండెల్లో సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. కానీ గాయత్రి మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు. సుమన్ ఇంటికి రాగానే గొడవ మొదలయ్యింది. చూడరా, నీ భార్య నగలు పోయాయి, ఎవరికిచ్చిందో తెలియదు, ఇక్కడే పెట్టానని చెప్తుంది, పైగా మనల్నే నిందిస్తుంది అంటూ పార్వతి గారు అరుస్తున్నట్టుగా చెప్పారు. అమ్మా, ఇక్కడే ఎక్కడో ఉండుంటాయి, సరిగ్గా చూడండి అని చెప్పాడు సుమన్. వెంటనే పార్వతి గారు, నీ ఉద్దేశం ఏమిట్రా, నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నావా? పెళ్ళై 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే నీ పెళ్ళానికి బానిసైపోయావా? నీ పెళ్ళం ఆ నగలు తన తల్లిదండ్రులకు ఇవ్వకపోతే నా కూతుర్ను నేను దోచుకున్నామా అనగానే సుమన్ కోపంగా, అమ్మా, నేను ఆ మాట అనడం లేదు, ఏం జరిగిందో ఎవరికి తెలుసు, నేనిప్పుడే గాయత్రిని వెళ్ళి అడుగుతానుండు అంటూ సుమన్ గదిలోకొచ్చి గాయత్రిని నగల గురించి అడిగాడు. గాయత్రి తన పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆ నగలు అల్మారాలోనే పెట్టానని, అవి ఇప్పుడు కనిపించడం లేదని ఏడుస్తూ చెప్పింది. మీ అమ్మగారే ఆ నగలు తీసుంటారు, కానీ ఇప్పుడు ఆవిడ నాకేమీ తెలియదు అని చెప్తున్నారు అంది. ఆ మాటలు విన్న సుమన్కి చాలా కోపం వచ్చింది. గాయత్రిని లాగిపెట్టి కొట్టాడు. నిజం చెప్తున్నాను, నాకే పాపము తెలియదు అని ఏడుస్తూ చెప్పింది గాయత్రి. పార్వతి గారు అగ్నికి ఆజ్యం పోస్తూ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయికి ఇలాంటి బుద్ధులే ఉంటాయి, ఇప్పుడే ఇలాంటి పనులు చేయడం మొదలు పెడితే ఇంక ముందు ముందు ఇంకేం చేస్తుందో, మన ఇంటిని సర్వనాశనం చేసేస్తుంది అనగానే సుమన్ కోపంతో గాయత్రిని బాగా కొట్టాడు. గాయత్రి చేతుల మీద, వీపు మీద వాతలు కూడా పడ్డాయి. గాయత్రి ఒక మూలన కూర్చుని ఏడుస్తూనే ఉంది. గాయత్రిని కొట్టాక ఏమీ మాట్లాడకుండా, ఏమీ పట్టనట్టు వెళ్ళిపోయి సుమన్ భోజనం చేయడం మొదలుపెట్టాడు. పార్వతి గారు కోపంగా తన భర్త వెంకట్రావు గారితో, కోడలు నగలు పోయాయి, రేపు కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపించి మళ్ళీ ఆ నగలతోనే తిరిగి రమ్మని చెప్దాం అనుకుంటున్నాను అనగానే వెంకట్రావు గారు, నగలు పోతే పోనివ్వు, కోడల కంటే ఎక్కువ ఏంటి ఆ నగలు మనకి, ఆ నగల కోసం కోడల్ని ఇబ్బంది పెట్టాలా
ముందు తన్ని భోజనానికి పిలువు, తన ఆకలితో ఉండుంటుంది అని చెప్పగానే పార్వతి గారు కోపంగా, మీ కోడలి మీద మీకంత ప్రేమ ఉంటే రేపొద్దున తనతో పాటు మీరు కూడా తన పుట్టింటికెళ్ళి ఆ నగలు తీసుకురండి అంటూ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు పార్వతి గారు. గాయత్రి గది దగ్గరకు వెళ్లేసరికి పెద్ద కూతురు గాయత్రికి భోజనం పెట్టడం చూసి పార్వతి గారు తన కూతురుపై చాలా గట్టిగా అరిచారు. నా పర్మిషన్ లేకుండా తనకి భోజనం పెట్టడానికి ఎంత ధైర్యం నీకు? ఈ పొగరుబోతు అమ్మాయిని రాత్రంతా ఆకలితోనే ఉండనివ్వు అంటూ పార్వతి గారు తన కూతుర్ని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయారు. గాయత్రి రాత్రంతా ఆ గదిలోనే కూర్చొని ఏడుస్తూనే ఉంది. భోజనాలు చేసి అందరూ నిద్రపోతున్నారు. కనీసం సుమన్ కూడా గాయత్రిని పట్టించుకోలేదు. తన పాటికి తాను పడుకొని నిద్రపోతూనే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం వెంకట్రావు గారు గాయత్రిని తీసుకెళ్లి తన పుట్టింట్లో వదిలిపెట్టారు. రామచంద్రయ్య గారు వెంకట్రావు గారిని ఇంట్లోకి రమ్మని పిలిచారు. వెంకట్రావు గారు, ఈ మర్యాదలన్నీ తర్వాత గాని ముందు మీ కూతురు మొన్న మీకు తెచ్చిచ్చిన నగలు తిరిగి పంపించండి అని చెప్పగానే రామచంద్రయ్య గారు ఆశ్చర్యపోయారు. బావగారు, మీరు ఏ నగల గురించి మాట్లాడుతున్నారు అని అడిగారు. వెంటనే వెంకట్రావు గారు, అంత అమాయకంగా మాట్లాడకండి బావగారు. మీ కూతురు నగలు మా ఇంట్లో మాయమయ్యాయి. ఆ నగలన్నీ తీసుకొచ్చి మీకే ఇచ్చుండాలి, లేకపోతే ఎక్కడికెళ్తాయి? నేను చెప్పింది కరెక్టే కదా అన్నారు. వెంటనే రామచంద్రయ్య గారు, మా కూతురు దగ్గర మేము నగలెందుకు తీసుకుంటామండి? తన ఆనందమే కదా మాకు కావాల్సింది. తన నగల గురించి మాకేమీ తెలీదు. అయినా తన కోసం ప్రేమగా చేయించిన నగల్ని తిరిగి మళ్ళీ మేమే ఎందుకు తీసుకుంటాము అన్నారు రామచంద్రయ్య గారు. కానీ వెంకట్రావు గారు తన భార్య ఒత్తిడి చేయడంతో గాయత్రిని తల్లిదండ్రుల ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. గాయత్రి తల్లి గాయత్రి నగల గురించి అడిగినప్పుడు గాయత్రి, అమ్మా నేను నిజం చెప్తున్నాను, నేను అల్మారాలోనే పెట్టాను, అవి ఎక్కడికి పోయాయో ఏమయ్యాయో నాకు తెలియదు అని ఏడుస్తూ చెప్పింది. సీతాలక్ష్మి గారికి తన కూతురుపై నమ్మకం ఉంది. గాయత్రి ఇంటికొచ్చి చాలా రోజులు గడిచిపోయాయి. ఆ నగలు ఇంట్లో దొరికినప్పుడు అత్తింటి వాళ్ళు తప్పకుండా తీసుకెళ్లడానికి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ సమయం గడిచిపోతున్నా గాయత్రిని తీసుకెళ్లడానికి ఎవ్వరూ రాలేదు. కొన్ని రోజుల తర్వాత రామచంద్రయ్య గారు కూతురు కాపురం గురించి బియ్యాల వారితో మాట్లాడినప్పుడు మళ్ళీ నగలు చేయించి కూతుర్ని కాపురానికి పంపించమని కరాఖండిగా చెప్పేశారు పార్వతి గారు. రామచంద్రయ్య గారు చాలా బతిమాలారు. తొందరలోనే నగలు చేయించి పంపిస్తానని కాళ్ళ వేళ్ళ పడ్డా ఒప్పుకోలేదు ఆవిడ. రామచంద్రయ్య గారు తన కూతురికి అలాంటి అత్తగారిల్లు దొరికినందుకు చాలా బాధపడ్డారు. ఆయనకి ఇంకా 3 ఆడపిల్లలున్నారు. వాళ్ళ అత్తింటి వాళ్ళు పేదవాళ్లే కావచ్చు, కానీ వాళ్ళు 3 చాలా సంతోషంగా ఉన్నారు. అతని అన్నయ్య కూతురు కూడా ఒక పేదింట్లోనే ఇచ్చారు. వాస్తవానికి వాళ్ళకి 5 కొడుకులున్నారు, కానీ తను కూడా చాలా సంతోషంగా ఉంది. అత్యాశతో మంచి సంబంధం అని నా కూతురు జీవితాన్ని నేనే నాశనం చేశాను అని చాలా బాధపడ్డం మొదలుపెట్టారు రామచంద్రయ్య గారు. కూతురికి నగలు చేయించి బియ్యాల వారికి ఇచ్చేస్తే తన కూతురు కాపురం సర్దుకుంటుందని ఆయన అనుకున్నారు. మళ్ళీ అప్పు చేసి నగలు చేయించారు. గాయత్రిని నగలతో సహా తన అత్తమామల ఇంట్లో వదిలొచ్చారు. కొన్ని రోజులు అంతా బాగానే జరిగింది. కానీ ఆ ఇంట్లో గాయత్రిని ప్రతి విషయంలోనూ పార్వతి గారు ఇబ్బంది పెట్టేవారు. ప్రతి విషయానికి అవమానించేవారు. గాయత్రి మీద దొంగ అనే ముద్ర వేశారు. అత్తగారింట్లో నగలన్నీ దొంగతనం చేసి పుట్టింట్లో పెట్టామన్నట్టు మాట్లాడుతూ ఉండేవారు. ఏ మాటకి గాయత్రి నోరెత్తేది కాదు. ఒకవేళ నోరెత్తి ఏదైనా సమాధానం చెప్పినా కొడుకుతో చెప్పి చితక బాధించేసేవారు. అలా కొద్ది రోజుల్లోనే గాయత్రి జీవితం నరకంగా మారిపోయింది. రాత్రంతా తిండి లేకుండా ఆకలితో మార్చేవారు. తిండి లేక నిద్ర లేక గాయత్రి అనారోగ్యం పాలయ్యేది. కనీసం తన భర్త సుమన్ నుంచి కూడా కొంచెం కూడా ఆదరణ లేదు గాయత్రికి. గాయత్రి శరీరంతో తప్ప తనతో తనకి అస్సలు సంబంధమే లేదన్నట్టు ప్రవర్తించేవాడు సుమన్. భర్త ఆకృత్యాలు, అత్తగారి అరాచకాలు, వీటన్నింటి వల్ల గాయత్రికి మనశ్శాంతి లేకుండా తయారైంది. మెల్లమెల్లగా పార్వతి గారు గాయత్రికి పిచ్చి పట్టిందని షాక్ ట్రీట్మెంట్లు కూడా ఇప్పించారు. పార్వతి గారు సుమన్ని గాయత్రితో అస్సలు మాట్లాడనిచ్చేవారు కాదు. సుమన్ కూడా ఆ తల్లి మాట జవదాటేవాడే కాదు. అయితే తన శారీరక అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే గాయత్రి దగ్గరికి వెళ్ళేవాడు. కానీ గాయత్రి మనసును అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించేవాడు కాదు. తన జీవితం ఇలా తయారైపోయిందని గాయత్రి మనసు చాలా కలత చెందింది. అయితే అత్తమామలు, ఆడపడుచులు, భర్తతో సహా ఆమెను పిచ్చిది పిచ్చిది అనడం ప్రారంభించారు.
ఇప్పుడు గాయత్రికి పిచ్చి పట్టిందని చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిసిపోయింది. కొన్ని రోజుల తర్వాత పిచ్చమ్మాయిని మాకు కోడలిగా చేశారంటూ గాయత్రిని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకొచ్చి వదిలేశారు. నిజానికి గాయత్రికి పిచ్చి లేదు, అత్తామామలు కావాలని అందరిలో తనకి పిచ్చి పట్టినట్టు అందరికీ చెప్పి తన మీద పిచ్చిది అని ముద్ర వేశారు. కానీ గాయత్రి ఒక్కసారి కూడా తల్లిదండ్రులకు ఆ ఇంట్లో జరిగిన ఆకృత్యాల గురించి చెప్పనే లేదు. గాయత్రి పరిస్థితి చూసి తల్లి గుండె తరుక్కుపోయింది. కానీ ఆమెకు నిస్సహాయురాలు, తనేం చేయగలదు? పేదవాళ్ళు కావడం వల్ల గాయత్రి అత్తామామలకి తల్లిదండ్రులు ఏమీ చెప్పలేకపోయారు. గాయత్రి జీవితం నాశనం అయిపోయింది. కానీ పోలీసుల్ని ఆశ్రయించే అంత డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. గాయత్రి పెళ్లికే చాలా అప్పులు చేసేశారు. ఇదే తన విధిరాత అని సరిపెట్టుకొని అలా గాయత్రి పుట్టింట్లోనే 1 సంవత్సరం గడిపింది. తర్వాత వెంకట్రావు గారు తన పెద్ద కూతురు పెళ్లి కుదిరిందని గాయత్రిని తీసుకెళ్లడానికి గాయత్రి పుట్టింటికి వచ్చారు. తల్లిదండ్రులు కూడా తమ కూతురు కాపురం చక్కబడుతుంది అన్న ఆశతో గాయత్రిని అత్తగారింటికి సంతోషంగా పంపించారు. గాయత్రి అత్తగారింటికి వెళ్ళిన దగ్గర నుంచి రోజంతా ఇంటి పనులతో బిజీ అయిపోయింది. ఇంట్లో గొడ్డు చాకరీ చేయించారు. పెళ్లి పనులన్నీ చేయించుకోవడానికే గాయత్రిని మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్లారు. కానీ పెళ్లికి సంబంధించిన ఏ ఫంక్షన్లోనూ గాయత్రిని పాల్గొనివ్వలేదు. సంగీత్లో డాన్స్ కూడా చేయనివ్వలేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ తన పెళ్లిలో గాయత్రి చాలా బాగా డాన్స్ చేయటంతో అందరూ తనని డాన్స్ చేయమని బతిమాలారు. కానీ పార్వతి గారు గాయత్రిని పని చేయడానికి తప్ప పెళ్లిలో జరిగే కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనివ్వడం లేదు. ఆడపడుచు పెళ్లి జరిగిన తర్వాత మళ్ళీ గాయత్రిని తీసుకొచ్చి తల్లిదండ్రుల ఇంట్లో వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత చాలా రోజులు ఆమెను తీసుకెళ్లడానికి ఎవ్వరూ రాలేదు. మరొక 6 నెలల తర్వాత రెండో కూతురు పెళ్లి కుదిరినప్పుడు మళ్ళీ గాయత్రిని తీసుకెళ్లడానికి వచ్చారు. తమకి అవసరం ఉన్నప్పుడు అత్తగారింట్లో పనులు చేయించుకోవడం కోసం గాయత్రిని తీసుకెళ్లి అవసరం తీరిపోయాక పుట్టింట్లో వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. గాయత్రి పెళ్లి కాకుండా పుట్టింట్లో ఉన్నప్పుడు తన జీవితం చాలా సంతోషంగా ఉండేది. అత్తామామల వరకట్నం కోసం అత్యాశతో తన జీవితాన్ని నరకం కంటే దారుణంగా మార్చేశారు. గాయత్రి జీవితం నాశనం అయిపోయింది. ఆ దిగులుతో రామచంద్రయ్య గారి ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించింది. ఆయన మంచం పట్టారు. కొద్ది రోజుల తర్వాత గాయత్రి మేనమామ రాజశేఖర్ గారింట్లో పెళ్లి జరుగుతూ ఉంటే అందరూ ఆ పెళ్లికి వెళ్లారు. రాజశేఖర్ గారు గాయత్రి గురించి అడిగినప్పుడు సీతాలక్ష్మి గారు జరిగిన విషయాలన్నీ తన అన్నయ్యకు వివరించి చెప్పారు. గాయత్రి పరిస్థితి చూసినప్పుడు రాజశేఖర్ గారి కాళ్ళ కింద నేల జారిపోయినట్టయింది. గాయత్రిపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మీరందరూ చూస్తూ ఎలా ఊరుకున్నారని రాజశేఖర్ గారు చాలా కోప్పడ్డారు. గాయత్రి అత్తామామలపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నారు. రాజశేఖర్ గారు రామచంద్రయ్య గారిని తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి గాయత్రిపై జరిగిన అఘాయిత్యాలన్నింటికీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు గాయత్రి అత్తామామల్ని ఆమె భర్తని పోలీస్ స్టేషన్కి పిలిచి కఠినంగా విచారిస్తే గాయత్రి అత్తగారు ఆ నగలన్నీ కాజేసి కావాలనే మళ్లీ నగల కోసం గాయత్రిని తమ పుట్టింటి వాళ్ళని ఇబ్బంది పెట్టిన నేరాన్ని అంగీకరించారు. కోడలికి పిచ్చి పట్టిందని అందరినీ నమ్మించి తనకి షాక్ ట్రీట్మెంట్లు ఇప్పించిన విషయం కూడా అంగీకరించారు. తాము చేసిన దుర్మార్గాలన్నింటినీ పార్వతి గారు, వెంకట్రావు గారు, సుమను ఒప్పుకున్నారు. వాళ్లకు శిక్ష పడుతుందన్న భయంతో రామచంద్రయ్య గారికి క్షమాపణలు చెప్పడం ప్రారంభించారు. మీరు క్షమాపణలు చెప్పాలనుకుంటే గాయత్రికి చెప్పండి, నాకు కాదు. తను మిమ్మల్ని క్షమించినట్టయితే మేం కూడా క్షమించినట్టే అని చెప్పారు రామచంద్రయ్య గారు. పార్వతి గారు గాయత్రికి క్షమాపణ చెప్పడానికి చాలా ప్రయత్నించారు. గాయత్రి ఆ ముగ్గురులో ఎవ్వరినీ క్షమించలేదు. మీరు నన్ను పెట్టిన నరకానికి నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను అని చెప్పి గాయత్రి వాళ్ళని క్షమించడానికి నిరాకరించింది. గాయత్రి అత్తామామలకి భర్తకి గృహహింస కేసులో శిక్ష పడింది. కానీ గాయత్రి జీవితం మాత్రం నాశనం అయిపోయింది. తను పోగొట్టుకున్న జీవితాన్ని ఎవ్వరూ తిరిగివ్వలేరు. గాయత్రి సుమన్తో విడాకులు తీసుకుంది. కోర్టు భరణం కింద తనకి సగం ఆస్తి రాసివ్వాలని తీర్పు చెప్పింది. ఒక స్త్రీ తన అత్తగారింటిని తన సొంత ఇంటిగా భావించి అన్నీ చేస్తుంది. కానీ అత్తమామల ఇంట్లో మాత్రం తను ఎప్పుడూ పరాయిదే. కూతురికి పెళ్లి చేసి పంపించే వరకే తల్లిదండ్రుల బాధ్యత అని చాలా మంది తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ పెళ్ళయ్యాక కూతురు అత్తగారింట్లో ఏం జరిగినా తనకి అండగా నిలబడే తల్లిదండ్రులు కూడా ఉండాలి. అది కూడా తల్లిదండ్రుల బాధ్యతే. కానీ పెళ్ళయ్యాక కూతురు పుట్టింటికి పరాయిదైపోతుంది. తన బాధ వినడానికి ఎవ్వరూ ఉండరు.
కూతురు అత్తగారింట్లో కష్టాలు పడుతుందని తెలిసినా కూడా తల్లిదండ్రులు మౌనంగానే ఉంటారు. ఎందుకంటే అందరికీ తెలిస్తే పరువు పోతుందని, కూతురు కాపురం నాశనం అయిపోతుందని. గాయత్రి 23 వయసులోనే చాలా అనుభవాలు నేర్చుకుంది. ఒకప్పుడు ఇంటికి కోడలిగా వచ్చిన అత్తగారికి ఇప్పుడు ఇంట్లో పెత్తనం, అధికారం అన్నీ ఉంటాయి. కానీ అదే ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన ఆడపిల్లకి ఆ ఇంట్లో ఎలాంటి హక్కులు ఉండవు. అసలు ఇదెక్కడి న్యాయం? తనలాగే ఆ ఇంటికి కోడలిగా వచ్చిన అత్తగారు కోడల్ని ఇన్ని ఇబ్బందులు ఎలా పెడతారు అని చాలా బాధపడింది గాయత్రి. విడాకుల తర్వాత గాయత్రికి మళ్ళీ పెళ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ గాయత్రి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. 10వ తరగతితో ఆపేసిన తన చదువుని మళ్ళీ ప్రారంభించి లా పూర్తి చేసింది. తనలాగా అత్తింటి వాళ్ళ ఆకృత్యాలకి బలవుతున్న ఆడవాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరగడం కోసం పోరాడుతుంది. తను అనుభవించిన ఆకృత్యాలని, తను అనుభవించిన నరక వేదనని మరొక ఆడపిల్ల అనుభవించకుండా గృహహింసకి బలవుతున్న ఎంతో మంది ఆడవాళ్ళకి అండగా నిలిచింది గాయత్రి.